లక్ష్మణ కవి. నీకు సంపద వచ్చినప్పుడు తాను ఓర్మిగా ఉండవయ్యా. అంటే బాగా డబ్బు వచ్చాక ఏమైపోతుంది, నడమంత్రపు సిరి పట్టగానే కొంతమంది స్థితి ఎలా ఉంటుందంటే, ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతా బుద్ధిరాత్మని కీట బుద్ధి మనుష్యేషు నూతనాయా శ్రేయపరం. ఎప్పుడు చెప్పాడు సంస్కృతంలో అద్భుతంగా. పుట్టుక నుంచి ధనవంతులు అయితే వేరే విషయం, మధ్యలో ఏదైనా లాటరీల వల్ల, వ్యాపారాల వల్ల, రాజకీయాల వల్ల బాగా కోట్లు వచ్చేయండి, వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవడైనా ఇంటికి వచ్చి పొగుడుతుంటే అదంతా నిజం అనుకుంటాడు. ఎందుకంటే అజ్ఞానం ఇంకోటి లేదు, డబ్బుల కోసం పొగుడుతున్నాడు, ఆ విషయం తెలియాలి కదా. అంతేగా దేవతా బుద్ధి ఆత్మని తనను తానే దైవాంశ సంబోధుడు అనుకుంటాడట. అంతేకాదు కీటకోద్ధి మనుష్యేషు బంధువుల్ని, మేనమావల్ని, తోడేళ్ళని, పెనతండ్రుల్ని అందరినీ కీటకాల కింద చూస్తాడట. ఇది నడమంత్రపు సిరి పట్టిన వాడి లక్షణం. అది పట్టకూడదయ్యా. అంచిత సంపదలందు తాను నీకు సంపద కలిగినప్పుడు ఓర్మిగా ఉండు. పూర్వం వాళ్ళు ఎవరిని మర్చిపోకు. నిన్ను గౌరవించిన వాళ్ళని, నిన్ను పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరిని మర్చిపోకు. వాళ్ళని ప్రేమగా పలకరించు. అది గొప్ప లక్షణం. వ్యక్తిత్వ వికాసం అంటే ఇంతకంటే ఏదైనా ఉందండి? భూపసభంతరాళమున పుష్కల చతురత్వము. ఇవాళ మొత్తం విద్యార్థులందరికీ ఏ ఉద్యోగానికైనా గ్రూప్ డిస్కషన్